ఈ ఇన్స్టాసాల్వ్ గురించి మన వేదాంతులో ప్రైమ్ బ్యాచెస్ ప్రో బ్యాచెస్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ మిగతా వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇన్స్టాసాల్వ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేర్లోనే ఉంది, ఇన్స్టెంట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే సొల్యూషన్ వస్తుంది. దీంట్లో ఏముంది మ్యామ్, బజార్లో బోల్డ్ అని యాప్లు ఉన్నాయి, ఇలా స్కాన్ చేసి పెడితే అలా ఆన్సర్లు వస్తాయి, వేదాంతులో కూడా అంతే కదా అనుకుంటారు. ఎస్, అది ఒక బేసిక్ ఫీచర్ మాత్రమే. నువ్వు డౌట్ అడిగావు, డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నీకు సరిగ్గా అర్థం కాకపోతే నీ మిగతా బజార్లో ఉండే యాప్లు ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? మేబీ నువ్వు చాట్ జీపీటీనో జెమినీ అయినో దాన్ని అప్రోచ్ అయ్యో, బికాజ్ ఈ రోజుల్లో హ్యాండీ యాక్సెసిబుల్. సో అందరూ కూడా ఫస్ట్ వెళ్ళేది చాట్ జీపీటీలో టకటక క్వశ్చన్ పెట్టేస్తే అది టపటపా ఆన్సర్ ఇచ్చేస్తుంది. కానీ ఎంతవరకు ఇస్తుంది? నువ్వు ఎంతవరకు క్వశ్చన్ అడిగావో అంతవరకే ఇస్తుంది. కానీ వేద్ అలా కాదు. వేద్ అనేది నీకు మెంటార్ లాగా అని చెప్పాను కదా, నీకు ఒక అన్నయ్య లాగా లేదా ఒక టీచర్ లాగా నీ పక్కన కూర్చుని టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ వేద్ ఇన్స్టాసాల్వ్ చెప్తుంది. సో ఇన్స్టాసాల్వ్ ఏం చేస్తుందంటే, సరే నువ్వు క్వశ్చన్ అడిగావు, ఆన్సర్ వచ్చేసింది, నీకు అర్థం కాలేదు, ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, నాకు ఇంకా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడీ మ్యామ్ ఏం చెప్తారు, మాస్ డిఫెక్ట్ ఉంది అనుకోండి, అరే ప్రోటాన్స్ మాస్ న్యూట్రాన్స్ మాస్ కలిపితే న్యూక్లియై మాస్ రావాలి, కానీ అలా రావట్లేదు. సో మ్యామ్ ఇదంతా నాకు అర్థం కావట్లేదు. సో కేఆర్డి మ్యామ్ ఏం చెప్తారు, అరే ఒక బుట్టలో 10 యాపిల్స్ ఉన్నాయి, అలాగే 12 ఆరెంజెస్ ఉన్నాయి, 10 యాపిల్స్ మాస్ 12 ఆరెంజెస్ మాస్ కలిపితే ఆ బుట్ట మాస్ అవ్వాలి, కానీ అలా అవ్వట్లేదు, ఇలాగా ఆరెంజెస్ యాపిల్స్ లేదంటే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అలాగే కేఆర్డి మ్యామ్ మీకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, లేదా మీ ఆఫ్లైన్ సెంటర్లో నీ పక్కనే కూర్చున్న నీ టీచర్ నీకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే విధంగా నువ్వు అడుగు, ఇది నాకు అర్థం కాలేదు సొల్యూషన్, ఇంకా చాలా ఈజీగా నాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎస్, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా అడిగితే నీకు అంత డీటెయిల్డ్గా ప్రాబ్లమ్ని ఇంకా 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 చాలా ఈజీ మెథడ్స్తో ఈజీ ఎగ్జాంపుల్స్ తీసుకుని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఫీచర్ని మీరు చాలా తప్పకుండా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ విదిన్ సెకండ్స్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో టైం వేస్ట్ లేదు, నీకు టెన్షన్ ఉండదు. సో వెంటనే సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ వస్తుంది, అది కూడా ఇన్స్టెంట్గా. సో ఈ ఫీచర్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము. సో లెట్స్ సీ వేద్ ఇన్ యాక్షన్. సో ఫస్ట్ ఫీచర్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. సెకండ్ ఫీచర్ గురించి కూడా ప్రెజెంటేషన్లో అయితే చెప్పాను, మరి ప్రూఫ్ చూసేద్దామా? సో మన సెకండ్ ఫీచర్ అయిన వేద్ ఇన్స్టాసాల్వ్ ఇక్కడ ఉంది. ఇన్స్టాసాల్వ్ గురించి మీకు ఇందాక చెప్పాను కదా, ఇన్స్టెంట్గా మీ డౌట్స్ని సాల్వ్ చేస్తుంది. సో అది ఎలా సాల్వ్ చేస్తుంది? జస్ట్ ఏం లేదు, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు డౌట్ అనేది ఎలా అయినా పెట్టచ్చమ్మా. సో ఇక్కడ చూడండి, షో మీ అ డీటెయిల్ సొల్యూషన్, గివ్ మీ అ హింట్, గివ్ మీ ద ఆన్సర్ కి, మీరు ఏది కావాలంటే అది అడగచ్చు. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ మీకు కావాల్సిన డౌట్ని మీరు పెట్టడమే. సో నేనేం చేస్తాను, మీరు కావాలనుకుంటే మీ గ్యాలరీలో నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ ఇక్కడ పెట్టచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు కెమెరా ద్వారా కూడా మీ క్వశ్చన్ ఇక్కడ ప్రజెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టేక్ ఫ్రమ్ మై గ్యాలరీ ఒక క్వశ్చన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ క్వశ్చన్ని మీరు మీ అందరికీ తెలుసు కదా, కరెక్ట్గా క్వశ్చన్ని ఇందులో ఫిట్ అయ్యేలాగా పెట్టుకుంటే చాలు, దట్స్ ఇట్, డన్. సో మీ డౌట్ ఏదైతే ఉందో అది హ్యాపీగా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇంకా చూడండి, నీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలా, జస్ట్ హింట్ ఇస్తే సరిపోతుందా, లేదా ఆన్సర్కి ఇస్తే సరిపోతుందా అని అడుగుతుంది. సో ఐ వాంట్ డీటెయిల్డ్ సొల్యూషన్. సో డీటెయిల్డ్ సొల్యూషన్లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ ఈస్ యూ కెన్ సెలెక్ట్. సో లెట్ మీ సెలెక్ట్ ఇట్ యాజ్ మ్యాథమెటిక్స్. సో గోయింగ్ టు ద సబ్జెక్ట్. సో ఎంతోసేపు పట్టదు అనమాట, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ద ఇంటెన్సిటీ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ఈజ్, ఇది యాక్చువల్గా పోలరైజేషన్ క్వశ్చన్. సో ఇంటెన్సిటీ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, అది ఎంత, ఆన్సర్ ఏంటి. ఇంకా చూడండి స్టెప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ ఆన్సర్ ఏంటి మీకు డైరెక్ట్గా చెప్పింది, లేదు అర్థం కాలేదు, గో ఫర్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్. సో స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇందులో సరే సొల్యూషన్ ఇచ్చేసిందా, అక్కడితో ఆగలేదు, ఇందులో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, దాంట్లో షార్ట్ ట్రిక్స్ ఏంటి, అలాగే నువ్వు ఎక్కడెక్కడ కామన్గా పిల్లలు చేసే మిస్టేక్స్ ఏంటి, అలాగే నీకు కావాల్సిన ఇది అర్థం కావాలి అంటే నీకు ఏ ఏ టాపిక్స్ మీద అవగాహన ఉండాలి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా అక్కడితో ఆగిందా, అది కూడా కాదు. ఇప్పుడు ఇది పోలరైజేషన్కి సంబంధించింది. సో ఒకవేళ నీకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు, ఒకసారి కాన్సెప్ట్ రివైజ్ చేయాలనుకుంటున్నావు, మళ్ళీ ఇక్కడే ఉంది ఆ పోలరైజేషన్ సంబంధించిన వీడియోస్ కానీ నోట్స్ కానీ క్వశ్చన్స్ కానీ అన్నీ మళ్ళీ ఇక్కడ అన్నీ మీకు రెడీగా ఉంటాయన్నమాట. సో
ఇవన్నీ కాకుండా మీరు ఒక కాన్సెప్ట్ ఎక్స్పర్ట్తో కనెక్ట్ కావాలి, ఆ సొల్యూషన్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో మీ డౌట్ సాల్వ్ అయ్యిందా లేదా, ఇంకా సాల్వ్ అవ్వలేదు, ఇంకా బాగా నాకు థరోగా ఎక్స్ప్లెయిన్ చేయి, ఎస్ అది కూడా ఇక్కడ ఉంది స్మార్ట్ స్నిప్. సో మీరు ఇంకా బాగా అడగచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నో గివ్ మీ ఇంకా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఇంకా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎక్స్ప్లెయిన్ టు మీ లైక్ ఐ ఆమ్ అ 10-year-old చైల్డ్, అలా కూడా మీరు అడగండి. పోలరైజేషన్ని ఒక 10-year చైల్డ్కి అర్థమయ్యేలా అంత డీటెయిల్డ్గా కూడా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్స్టా సాల్వ్. సో నచ్చిందా? సూపర్గా ఉంది కదా. డౌట్ అడిగితే డౌట్ మాత్రమే కాదు, ఆ డౌట్కి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ నీకు ఏం కావాలి, అలాగే నువ్వు చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, అలాగే ఆ టాపిక్కి సంబంధించిన వీడియోస్, నోట్స్ అండ్ క్వశ్చన్స్తో రెడీగా ఉందన్నమాట. సో దాట్ ఈస్ అబౌట్ ఇన్స్టా సాల్వ్. సో వెంటనే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మన పీపీటీకి వెళ్ళిపోదాం.